జై శ్రీరామ్ అండి. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. వెల్కమ్ టు వ్యాసపీఠం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి పీఠం శాంకర తత్వ అభ్య ఉభయ రాష్ట్ర సంచారికులు, అర్ష విద్యా తపస్వి, తత్వం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ పాసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గురువుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడి మన ధర్మం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. వ్యాసపీఠానికి శుభ స్వాగతం అమ్మా. గురుగారు, నా చిన్న సందేహం ఏంటి అంటే, మనము ఏవైనా తప్పులు చేస్తే మనకి యమధర్మరాజు శిక్షలు వేస్తారు అని మనం వింటూ వచ్చాం. కాకపోతే ఒకవేళ సన్యాసులు అంటే ఎంతో గొప్పవారు మనకి అందరికీ అర్థమవుతుంది. అయితే సన్యాసులే ఒకవేళ తప్పు చేస్తే వారికి ఏ విధమైన దండన అనేది ఉంటుంది? మీ మాటల్లో తెలుసుకోవాలనుంది. చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. నాకు తెలిసి నేను వ్యాసపీఠం ఛానల్ కరుణాకర్ సుగ్గుణ గారు, లలిత్ గారు కలిసి పెట్టిన తర్వాత ఇంటర్వ్యూగా మొదటిది ఇదే. ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పటిదాకా యూట్యూబ్లో అనేకమైనటువంటి వీడియోస్ ఉన్నాయి, కానీ ఎంత సెర్చ్ చేసినా సన్యాసులకు ఉండేటటువంటి శిక్ష పతనమైతే ఎలా ఉంటుంది అన్నది సోషల్ మీడియాలో కూడా ఎక్కడా లేనిది. ఒక కొత్త విషయం, మొదటిసారి నేను రావడం, మొదటిసారే నువ్వు ఒక విభిన్నమైన కొత్త ప్రశ్న వేశావు. చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఇది తెలియాల్సినటువంటి ప్రశ్న కూడా. సాధారణంగా మనం తప్పు చేస్తే యమదండనం ఉంటుంది, కానీ సన్యాసులు గనక పతితులైతే వాళ్ళకి వరుణదండన అని ఒక శిక్ష ఉంటుందమ్మా. వరుణదండన ఏంటి? వరుణదండన అంటే దేవేంద్రుడు వీళ్ళని శిక్షిస్తాడు. సన్యాసం తీసుకొని పతితుడైనటువంటి వాడు ఎవడుంటాడో వాడికి దేవేంద్రుడు శిరచ్ఛేదం చేస్తాడు. ఇట్లా తలకాయని ఒక్కసారిగా కొట్టేస్తాడు. ఆ కొట్టినటువంటి ఉపాధి నీళ్లు లేకుండా, నిప్పులు లేకుండా, నీళ్లు లేనటువంటి ఊర్లు ఉంటాయి కదమ్మా, వర్షాలు పడకుండా, అంటే ఎడార్లు, అక్కడ కారీరి అనే ఫలం కింద మారుతారు. దాని పేరేంటి? కారీరి. ఈ ఖర్జూరము ఇవి చూస్తాం కదా మనం, ఖర్జూరం ఎక్కడ పండుతుంది? అట్లాంటి ప్రాంతాల్లోనే ఈ కారీరి అనేటటువంటి ఫలం పండుతుంది. మనకి వేదం చేసేటప్పుడు వేదంలో ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. అందులో దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ అని చెప్పి దేవతలను ఉద్దేశించి చేసే త్యాగం. వర్షం పడాలి ఈ భూమి మీద, వర్షాలు లేవు అన్నప్పుడు కారీరి ఇష్టి వృష్టికామో యజేత, కారీరి అనే ఇష్టిని చేస్తే వర్షం పడుతుంది అని చెప్పారు. ఈ కారీరి ఇష్టి ఏమిటయ్యా అంటే, దేవేంద్రుడు నరికితే నీళ్లు లేనటువంటి ప్రదేశంలో చెట్టుకొచ్చినటువంటి ఈ ఫలమే ఆ సన్యాసుల తలకాయ. దాన్ని తీసుకొని వచ్చి ఈ కారీరి అనేటటువంటి యాగం చేసేటప్పుడు ఆ యాగము లోపల ఎవరైతే ఇవి వాడతారో ఆ వాడినప్పుడు వాళ్ళకి ముక్తి వస్తుందట. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తి మళ్ళీ బాధలు కష్టాలు అన్నీ పడతారు. అందుకని కారీరి అనేటటువంటి ఇష్టిలో వాడతారు. ఆయన శిరచ్ఛేదం చేయడం, నీళ్లు లేనటువంటి చోటికి వెళ్ళి పతనమై పడడం, అక్కడి నుంచి ఎవరైనా సద్బ్రాహ్మణులు, అది కలియుగంలో నాకు తెలిసి యోగ్యంగా కారీరి ఫలాలు తీసుకొచ్చి మరీ ఇష్టి చేసేటటువంటి వాళ్ళైతే నాకెవరు కనిపించట్లేదు. కాబట్టి ఇంతకు ముందు ఎవడైనా పతనమైనా కారీరి ఇష్టిలో ఎక్కడైనా తెచ్చి వాడితే వాడుండొచ్చేమో, కానీ ఇప్పుడు కారీరి ఇష్టిలో వాడటం అంటే వాళ్ళకి ముక్తి లేదు. అది జరగనంత దాకా వాళ్ళు అలాగే ఆ ఎడారుల్లో పడి ఆకలి దప్పులతో బాధపడుతూ అలమటిస్తూ ఇబ్బందులు పడుతూ ఉండాలి. అంటే ఇది ఎంతకాలము అనేది చెప్పలేం. దీన్నే వరుణ దండన అంటారు. ఆయన శిరచ్ఛేదం చేయడం, ఎండలో పెట్టడం, వాళ్ళని అగ్నిహోత్రంలో వేస్తే అప్పుడు వరుణలోకానికి వెళ్ళి వరుణలోకం నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తారు. ఇంత పెద్ద ప్రాసెస్ ఉందమ్మా. అందుకని సన్యాసం తీసుకోవాలి అంటే ముందు భయపడాలి. సన్యాసం తీసుకున్న తర్వాత మాత్రం పతనం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓ సందర్భంలో
గోవిందానంద స్వామి అని ఈ మధ్యకాలంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న స్వామి దగ్గర నేను కలవడం అయింది. అయినప్పుడు అయ్యా నేను ఇలా ఆశ్రమ స్వీకారం చేద్దామనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అంటే, అయ్యా తీసుకొని మా కళ్ళు ఎర్రబడుతున్నాయి, దయించి తీసుకోకండి, చాలా పొరపాట్లు చేయాల్సి వస్తుంది అని సలహా కూడా ఇచ్చారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఎతైనా సరే నేల మీద నుంచి పడ్డవాడు వాడి శిక్ష ఎంత ఉంటుందమ్మా, నేల మీద నుంచి కింద పడ్డంత దెబ్బే తాకుతుంది. ఓ అరుగు మీదో గచ్చు మీదో ఎత్తు మీద నుంచి పడ్డవాడికి దానికి తగ్గ శిక్ష, ఓ చిన్నపాటి చెట్టు మీద నుంచి పడ్డవాడికి ఆ శిక్ష, మర్రి చెట్టు పైనుంచి పడ్డవాడికి. సన్యాసం అంటే అంత ఎత్తు మీద ఉండడం, అక్కడి నుంచి పతనమైనప్పుడు దాని స్థాయిలో శిక్ష ఉంటుంది. ఆ శిక్షనే వరుణదండన అంటారు. ఇప్పటిదాకా ఎక్కడా ఎక్కువ చెప్పబడినటువంటిది, కానీ నాకు సన్నిధానం సుదర్శన్ శర్మ గారని వేదిక్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేశారు. వారు చెప్పారు ఆధారాలతోటి ఈ కార్యరిష్టి అంటే ఏమిటి, దీనివల్ల వచ్చేటువంటి శిక్ష ఏమిటి, ఈ సన్యాసులకి ఈ వరుణదండన ఎలా ఉంటుంది. కాబట్టి ఒకసారి వారిని కూడా గుర్తు చేసుకుండే భాగ్యం నాకు కలిగించావమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు. అంటే గురుగారు సన్యాసులు అంటేనే అసలు సన్యాసం తీసుకునే ముందే చాలా కఠినమైన నియమ నిష్టలకు అన్నిటికీ యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. మరి అలాంటి సన్యాసులు అనే ముసుగులో ఉండి ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుత సొసైటీలో ఎన్నో తప్పులు చేస్తున్నారు. మరి అలాంటి వారికి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి? అందరూ సన్యాసులు కారమ్మ. ముందు శంకరాచార్యులు వారు జటిలో ముండి లుంచితకేశ కాషాయాంబర బహుకృతవేష పశ్యన్నపిచ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృతవేష. ఇప్పుడు కడుపు నింపుకోవడానికి రకరకాల వేషాలు వేస్తారు. వాళ్ళు వేసేటటువంటి వేషం వేసేంతసేపే, వాడు అది కాదు. ఇప్పుడు ఒక హీరోయిన్ ఓ సినిమాలో అక్క పాత్ర వేస్తుంది, ఇంకో సినిమాలో భార్య పాత్ర వేస్తుంది, ఇంకో సినిమాలో ఇంకో పాత్ర వేస్తుంది, ఇంకో సినిమాలో తల్లి పాత్ర వేస్తుంది. అది ఎలాగో వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం వేసేటటువంటి వేషములో ఒక భాగం. కాషాయం అనేటటువంటిది సశాస్త్రీయంగా తీసుకోకపోతే కూడా వేషమే. అంటే సన్యాసుల వేషం వేసుకునే ప్రతి ఒక్కరికి ఈ వరుణ దండన శిక్ష గురించి తెలుసు. అందరికీ ఉండదమ్మా, దండం తీసుకున్నటువంటి వాళ్ళకే. మిగతా వాళ్ళు సన్యాసులు కాదు. వీడు మోసం చేసినటువంటి కపట శిక్షే. సన్యాసం తీసుకునేవాడికి హయ్యెస్ట్ లెవెల్ శిక్ష, కానీ మోసం కపటం ఏదో బతకడానికి చేసినటువంటి వాడు దానికి యోగ్యమై ధర్మశాస్త్రంలో ఎంత ఉందో అంత శిక్షే వాడికి. కాబట్టి ఈ శిక్ష వేరు, ఆ శిక్ష వేరు. ఇక్కడ అందరూ సన్యాసులు కాదు. కాషాయం వేసుకున్న ప్రతి వాళ్ళు సన్యాసులు కాదు, లేదు దిగంబరంగా ఉన్న ప్రతి వాళ్ళు అవధూతలు కాదు. సినిమాల్లో కూడా దిగంబరంగా నటిస్తారు. అవధూననం, ఇంద్రియాలన్నిటినీ కూడా జాడిచ్చి పెట్టి ఉతికి నియంత్రణలో ఉంచుకునే వాళ్ళు అవధూతలు. అవధూననం చేసేవాళ్ళు ఇంద్రియం. కాబట్టి అందరూ సన్యాసులు కాదు, దండి సన్యాసులు. అది ఎలా ఉంటుందంటే సన్యాసం తీసుకునే ముందే వాళ్ళు శ్రాద్ధాదులు కూడా పెట్టేసుకుంటారు. ఒకటే పూట భోజనం చేయాలి, కిందే పడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మంచాల మీద పడుకోవడం ఇవన్నీ చేయకూడదు. ఇలా అనేకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తోటి రోజు దండపూజ చేసుకోవడము. నేను ఈ శరీరము కాదు అనేటటువంటి భ్రాంతి, ఆ శరీరము అనుకునే భ్రాంతి నుంచి శరీరము కాదు అనుకునేటువంటి స్థితికి చేరేటటువంటి వాళ్ళు సన్యాసులు అవుతారు. అలా చేరాక కూడా వాళ్ళు తప్పు చేసిన, అంటే ఆ స్థితి వచ్చి కూడా తప్పు చేస్తే మళ్ళీ పతనం అవుతారు. అలా కాకపోతే శాశ్వతమైనటువంటి బ్రహ్మానందంలో ఉంటారు. ఆ బ్రహ్మానందాన్ని పొందాలనుకునే వాళ్ళకి, కాషాయము దండము ధరించిన వాళ్ళకి, వాళ్ళు తప్పు చేస్తే వరుణదండన ఉంటుంది. గురుగారు, అసలైన సన్యాసులం అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రస్తుతం సొసైటీలో జనాలు అందరూ ఏ విధంగా ఉన్నారో మనకు తెలుసు. ఈ జనాల మధ్యలో ఇమడగలుగుతారంటారా? ఇప్పుడున్న వాతావరణంలో కాషాయం తీసుకున్నటువంటి వాళ్ళు ఇమడడం చాలా కష్టమమ్మ. ఎందుకంటే ఆహితాగ్నులైన కుటుంబాలు లేవు. ఎప్పుడు ఓ ఎత్తొస్తాడా భోజనం పెడదామని చూసేది లేదు. మనకి హోటల్స్ ఉన్నాయి, అమ్మకాలకు అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ నేను వైదికంగా జీవిస్తాను, ఎవరైనా ఎతొస్తే నేను భోజనం పెడతాను అని ఆలోచించగలిగేటటువంటి వ్యవస్థ లేదు. ఎవరి హడావుల్లో వాళ్ళు అన్నీ, ఇప్పుడు ఆశౌచం వచ్చింది ఇంట్లోనే కలిపేసుకుంటున్నారు, అన్నీ కలిపేసుకుంటున్నారు. అలాంటి చోట్ల ఎతులు తినకూడదు.
కాబట్టి కాలము యతులకి యోగ్యంగా లేదు, ఎదురీత. కానీ మఠాలు పీఠాలు ఉంటాయే అక్కడ వైదికంగా జాగ్రత్తగా ఉంచుకొని అలాంటి ప్రదేశాల్లో ఈ సన్యాసుల్ని కొద్దో గొప్ప పరివ్రాజక అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. పరితే వ్రాజక ఆగకుండా పరమహంస పరివ్రాజక ఆచార్యవర్యులు అని. అందరూ పరమహంసలు కాదు. ఇప్పుడు జగద్గురువులను తిట్టేటటువంటి పరమహింసలు కూడా కొంతమంది ఉంటారు, పరమహంసలు కొంతమంది ఉంటారు. పరమహంస అంటే హంస క్షీరనీర వివేకం చేసినట్టుగా చేస్తారు. వాళ్ళకి ధర్మశాస్త్ర విషయాల్లో దూరి మాకిది రుజువు చేయాలి అని గొడవ చేయడానికి వాళ్ళకి హక్కు ఉండదు. హక్కు ఎవరికి ఉంటుంది? ఆ హక్కు ఎవరిచ్చారు? అసలు యతికి హక్కు లేదు, పండితులకే హక్కు ఉంటుంది. నువ్వు అడిగిన ఇంటర్వ్యూలో నేను ఒక అద్భుతమైన పాయింట్ చెప్పాలి. గోవిందానంద సరస్వతి అనేటటువంటి స్వామి వెళ్ళి శృంగేరి జగద్గురువుల్ని ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నించడానికి ధర్మశాస్త్రాల్లో ఆ సన్యాసికి హక్కు ఎవరిచ్చారు? లేనట్టే కదా. మంచి కాంట్రవర్షియల్ ఇష్యూ కూడా మాట్లాడేస్తున్నా వ్యాసపీఠానికి ఏమ్మా. కాబట్టి హక్కు లేదు. హక్కు లేనటువంటి ఏరియాలో వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. వారు అనేటటువంటి మాటలో ఏదైనా తేడా ఉంటే ఈ మాట వీరు అనకూడదు అని అనొచ్చు, అనకుండా ఉండాల్సింది అని అనుకోవచ్చు దాన్ని ఏదైనా. కానీ అసలు పండితపక్షము చేయాల్సినటువంటి పని సన్యాసిగా నేను చేస్తాను అనడానికి హక్కు లేదు. అందుకని అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఏదైనా ఉంటే అభిప్రాయం దాకా ఆగిపోవాలి, కానీ అంతకు మించి కక్షపూరితంగా వెళ్తే దెబ్బతింటారు. చాలా సంతోషం గురుగారు. వ్యాసపీఠంలో ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని మాకు అందజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, చక్కటి ప్రశ్నలు వేసావు. అక్షరంగా ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండు. థ్యాంక్ యూ గురుగారు.